డియర్ కామ్రేడ్స్, మార్చి నెల 4వ తేదీ జర్నలిస్టుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధులుగా సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా, వీరితో పాటు వివిధ జిల్లాల నుంచి శాసనసభ్యులందరూ కూడా, అధికార ప్రతిపక్ష శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. చలో విజయవాడ ఈ మార్చి నెల 4వ తేదీ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇంటి పట్టాల సాధన, అదేవిధంగా రైల్వే పాసుల పునరుద్ధరణ, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు, అసంఘటిత కార్మికులతో మాదిరిగా జర్నలిస్టులందరికీ కూడా కార్మిక బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి, జర్నలిస్టులందరినీ కూడా అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి, ముఖ్యంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని మరోసారి పునఃసమీక్షించి మరింత పగడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీర్ఘంగా ఉన్నటువంటి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి పెన్షన్ విధానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏ విధంగా అయితే మహిళలకందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ పాస్ అమలు చేశారో, మేమున్నది కొద్ది మంది మాత్రమే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా 13-14 వేల మంది జర్నలిస్టులు మాత్రమే ఉంటారు. ఈ 14 వేల మంది జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వృద్ధులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఒక వృద్ధాశ్రమాన్ని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ సమస్యలన్నిటి పట్ల ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కార సాధన కోసం గతంలో ఉన్నటువంటి కరోనాకు ముందు ఉన్నటువంటి రైల్వే పాసులన్నీ కూడా రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి రైల్వే పాసులన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా దాదాపు 500 మంది జర్నలిస్టులు ఈ యొక్క చలో విజయవాడ కార్యక్రమానికి పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ పోరాటానికి ప్రజలు, అదేవిధంగా పాలకులు, అదేవిధంగా రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.